నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారు. 10 రోజుల పర్యటనలో భాగంగా అమెరికాతో పాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ తో పాటుగా మంత్రి శ్రీధర్ బాబు అధికారులు టీంలో ఉన్నారు. ఈ నెల 9 వరకు న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కో నగరాల్లో పర్యటించి పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అవుతారు. 5న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అమెరికా పర్యటనకు బయలుదేరుతారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా, దక్షిణ కొరియా దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆగస్టు 14 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. సీఎం వెంట సిఎస్ శాంతికుమారి, ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. ఈ పర్యటనలో పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలున్నాయి. అమెరికాలోని ప్రవాస భారతీయులతోనూ సమావేశమవుతారు. సీఎం రేవంత్ రెడ్డి బృందం న్యూయార్క్కు చేరుకుంటుంది. ఈ నెల 4న న్యూజెర్సీలో ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. 5న న్యూయార్క్లో కాగ్నిజెంట్ సీఈఓ సహా ఆర్సీఎం, టీబీసీ, కార్నింగ్, జోయిటస్ సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతారు. అలాగే ఆర్గా సీఈఓ రామకృష్ణ, P&O సంస్థ సిఓఓ శైలేష్ జేజూరికర్, ర్యాపిడ్ 7 ప్రతినిధులతో సమావేశమవుతారు. ఈ నెల 6న పెప్సికో, HCA ఉన్నతాధికారులతో సమావేశమైన తర్వాత న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ చేరుకుంటారు. ఇక్కడ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమవుతారు. అనంతరం డల్లాస్కు వెళ్తారు. ఈ నెల 7న చార్లెస్ స్క్వాబ్ హెడ్, మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా సందర్శన, ఐటీ సేవల సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశం ఉంటాయి. 8న కాలిఫోర్నియాలోని ట్రీనెట్ సీఈఓ ఆమ్జెన్, రెనేసాస్, అమాట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. సెలెక్ట్ టెక్, యూనికాల్స్నో ప్రతినిధులతో ఇష్టాగోష్ఠి, సెమీ కండక్టర్ రంగానికి చెందిన పలు సంస్థలతో రౌండ్ టేబుల్ భేటీలో పాల్గొంటారు. ఈ నెల 9న గూగుల్ సీనియర్ ప్రతినిధులతో భేటీ ఉంటుంది. 11న దక్షిణ కొరియా సియోల్ చేరుకుంటారు. 12న సియోల్లో యూయూ ఫార్మా, కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఎల్ఎస్ హోల్డింగ్స్, హుందాయ్ మోటార్స్ ప్రతినిధులు సహా ఆ దేశ ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. 13న హన్ రివర్ ప్రాజెక్టుపై డిప్యూటీ మేయర్ జూ యంగ్ టాయ్తో భేటీ ఉంటుంది. అనంతరం ఈ నెల 14న తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు.